మాజీ ప్రధాని దివంగత జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మల్లచెట్టు చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి దేశ స్వాతంత్ర అనంతరం మొట్టమొదటి ప్రధానిగా సుదీర్ఘకాలం పనిచేసి దేశ అభివృద్ధికి జవహర్లాల్ నెహ్రూ కృషి చేశారని కొనియాడారు. పంచవర్ష ప్రణాళికలను తీసుకువచ్చి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. దేశంలో రాష్ట్రంలో బహుళార్థక సాధన ప్రాజెక్టులు నిర్మించారన్నారు. నవభారత నిర్మాతగా పేరు గాంచారని, నెహ్రూ కుటుంబానికి నేటికి కూడా దేశానికి సేవ చేస్తున్నారని, ఆయన వారసుడిగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని, దీర్ఘకాలంగా ప్రధానమంత్రిగా చేసినటువంటి గొప్ప నాయకుడు, పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి అప్పటి వరకు దేశంలో బ్రిటిష్ పాలనలో పాటు దేశం పూర్తిగా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి వ్యవసాయకంగా కానీ, పారిశ్రామికంగా కానీ, ఇతర అన్ని రంగాలలో కానీ ఈ దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా అతడు చేసినటువంటి హయాంలో పడిన బాక్రానంగల్ ప్రాజెక్ట్ అయితేనేమి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితేనేమి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టులన్నీ ఆయన హయాంలో పడిన జరిగినటువంటి ప్రాజెక్టులన్నీ నిజంగా గొప్ప దార్శనీయకుడు. ఆయనే దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అతనికి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆయన మొత్తం ప్రాపర్టీస్ అన్నీ దేశానికి ధారాదత్తం చేసినటువంటి నాయకుడు. ఈరోజు కొందరు ఆయనను కానూన్ అని చెప్పి, ముస్లింబాద్ అని చెప్పి, ఇవన్నీ చెప్పి అంత పెద్ద ఉత్తమమైన కుటుంబాన్ని ఇలా అపాస్పాలు చేయడానికి కొంతమంది ఈ యొక్క సోషల్ మీడియాలో కూడా ఒక కంకణం కట్టుకొని తిరుగుతున్నటువంటి సంగతి వచ్చిందే. ఆయన ఎన్నిసార్లు జైలు పోయిండు, ఆయన యొక్క నిజాయితీ ఏంది, వాళ్ళ తండ్రి అన్నట్టయినా ఎక్కడ మోతీలాల్ నెహ్రూ గారు వాళ్ళు ఆయన కుటుంబం ఆయన వాళ్ళకు సంబంధించినటువంటిది, వాళ్ళ తాతకు సంబంధించినటువంటిది ఏంది. ఒక్కసారి వాళ్ళ కుటుంబం మనం చూసుకున్నట్లయితే యావత్ వాళ్ళ కుటుంబం వాళ్ళు సంపాదించిన ప్రతి పైసా దేశ స్వాతంత్రం కోసం ఖర్చు పెట్టింది తప్ప ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళ సొంతాన్ని వాడుతున్నట్లేదు. అటువంటి గొప్ప నాయకుల కుటుంబం ఈరోజు మనం నిజంగా మనం రుణపడి ఉన్నామంటే జవహర్లాల్ నెహ్రూ కుటుంబానికి, ఇందిరాగాంధీ గారి కుటుంబానికి, రాజీవ్ గాంధీ గారి కుటుంబానికి, ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా నిజంగా అతను దేశ ప్రధానిగా చూసినప్పుడు అయితేనే మనం వారి కుటుంబానికి కానీ, వాళ్ళు చేసినటువంటి సేవ కానీ, వాళ్ళ ఆత్మ త్యాగం చేసినటువంటి ఆత్మ బలిదానంలో కూడా మనం ఒక న్యాయం చేసినట్టు అవుతామని చెప్పి రానున్న రోజుల్లో కూడా మనం ఒక భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ చూసినప్పుడే మనం ఈ దేశానికి, ఈ కాంగ్రెస్ పార్టీకి మనం న్యాయం చేసిన వారం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మండల, పట్టణ, పోతే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా సింగిల్ విండో చేతులు గారు, మాజీ కౌన్సిలర్లు, ఈరోజు మన భారత మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి కార్యక్రమానికి వచ్చేసిన మాజీ కౌన్సిలర్లు, ఆనాడు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఈ దేశంలో గ్రామానికి గ్రామ పంచాయతీ, ఆర్థికంగా ఎదగడానికి ఒక బ్యాంకు, 100% చదవడానికి ఒక పాఠశాల అనే ఆలోచనతోటి ఆనాడు భారతదేశంలో వారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో మరి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతోటి మరి ఇవి అన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఆనాటి కళలు ఇవాళ నిజమైన అంటే వారు భారతదేశ ప్రధానమంత్రిగా ఉండగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో కానీ వారు పునాది రాయిలు వేసి ప్రాజెక్టులు కట్టి ఇలా శ్రీరామ్ సాగర్ కానీ, నార్త్ సాగర్ కానీ ఇవాళ ఈ దేశంలో కూడా ఎన్నో ప్రాజెక్టులు కూడా ఇవాళ దేశం మొత్తం అన్నపూర్ణగా ఉన్నదంటే ఆనాటి మరి జవహర్లాల్ నెహ్రూ, వారి బిడ్డ ఇందిరాగాంధీ, వారి మనవడు రాజీవ్ గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నో భూ సంస్కరణ చట్టాలు కానీ, తర్వాత బ్యాంకుల జాతీయకరణ కానీ వారి అడుగుజాడల్లో పేద ప్రజానికానికి మరి కళలు నిజమైనప్పుడే మరి నిజమైన నివాళులు అర్పించడం అవుతుందని ఈ సందర్భంగా